బ్రేక్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజానగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజానగరం దివాన్ చెరువు నుంచి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్లే రహదారిపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్లోని ముగ్గురు చనిపోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు లారీ టైర్ పేలిపోవడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అసలు ఈ ఘోర రోడ్డు ప్రమాదం ఎప్పుడు చోటు చేసుకుంది, ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుసాయా? ప్రశ్న చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం నుంచి కూడా ఏదైతే కొవ్వూరు గామన్ ఇండియా బ్రిడ్జ్ వద్దకు వెళ్లే రహదారి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే PS29 TV 0889 లారీ పొద్దుటంతో ప్రమాదం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. ఎదురుగా వస్తున్న డిజైర్ కారు ఒక్కసారిగా లారీ కొద్దడంతో దానిలో ప్రయాణిస్తున్న ఐదుగురులో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు, ఒక మగవారు ఉన్నారు. అయితే తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు మృతి చెందారు. ఇప్పటికే పూర్తిగా చూసుకున్నట్లయితే మరొకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి ఎంక్వైరీ పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు వాటిని కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని ఏదైతే క్రైమ్స్ సహాయంతో అయితే దాన్ని ఇప్పటికే బయటికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంత యాక్సిడెంట్ అంత ఫోర్స్ గా జరగడానికి కారణం ఏంటి? ఓవర్ స్పీడా లేకపోతే లారీ టైర్ పేలిందా అనేది కూడా ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రెండు వెహికల్స్ కూడా ఎదురుకుదురైనాయి. అక్కడ గామన్ ఇండియా బ్రిడ్జ్ వెళ్లే దగ్గర అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది, వై జంక్షన్ లాగా. ఆ వై జంక్షన్ నుంచి ఒకవేళ లారీ సడన్ గా తిరగడం వల్ల కారు యాక్సిడెంట్ అయిందా ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటికే మంత్రి కూడా స్పందించారు. మంత్రి రామప్రసాద్ రెడ్డి స్పందించారు. ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, నలుగురు చనిపోవడం పట్ల తీవ్ర సంతాపం అయితే ఆయన ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి కుటుంబాలకు తీవ్ర లోటుగా మిగులుస్తున్నాయంటూ కూడా వారికి సంతాపం తెలియజేసిన మంత్రి ఏదైతే క్షతగాస్తున్నప్పటికే ట్రీట్మెంట్ తీసుకున్నారో వారికి మెరుగైన వైద్యాన్ని అందించాలంటూ కూడా మంత్రి రామప్రసాద్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ శివశంకర్.